బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వన్యప్రాణాలు జనావాసాల్లోకి రావడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వేలుబెల్లి చెరువులో 15 అడుగుల కొండ చిలువ చేపల వలలో చిక్కింది. రెండు గుట్టల మధ్య చెరువు ఉండడంతో వరద ఉధృతికి కొట్టుకొట్టున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం మూడోసారి అని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. కొండ చిలువను చిక్కడం అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, కొండ చిలువ చేపల వలలో చిక్కుకుంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత కొన్ని రోజులుగా మన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని వెల్లుబెల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పొలం పనులకు వెళ్తున్న నేపథ్యంలో కూడా కొండ చిలువలు తిరుగుతున్నాయని ఒక కలకల మొత్తం ఆ గ్రామ ప్రజలకి ఒక భయాందోళన కలిగింది. పంట పొలాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొండ చిలువలు కనబడడంతో వాళ్ళు కొంచెం భయానికి వచ్చిన్నారు. అంటే అటుగా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి దాడి చేస్తాయని చెప్పేసి ఒక భయానకంలో మొత్తం వాళ్ళకి అంటే ఒక భయానికి పోయే సందర్భం మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం వెల్లుబెల్లి మీద సుమారు 17 అడుగుల కొండ చిలువ అయితే లభ్యమైంది ఇది. అంటే గత కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో మాకు సంబంధించినటువంటి గుట్ల మధ్య నుంచి పంట పొలాల్లోకి వచ్చినట్టు ఇక్కడ సంబంధించిన అక్కడ మత్స్యకారులు చెప్తున్నారు. అయితే ఇదే రోజు అంటే ఇవాళ మార్నింగ్ కూడా వాళ్ళ చేపల కోసం వాళ్ళు అక్కడ వలలు ఏర్పాటు చేశారు. పెద్ద వలలు ఏర్పాటు చేయడంతో దాంట్లో 17 కొండ చిలువ పడడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఉప్పు పీల్చుకుంది. ఎందుకంటే కదా కొన్ని రోజులుగా వాళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే కొండ చిలువలు తిరుగుతున్నాయి. అంటే పొలం పనులు వెళ్తున్నప్పుడు అంటే ఒక భయం అన్న మొత్తం వాళ్ళ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం పాటు వలతో సంబంధించినటువంటి కొండ చిలువ వాళ్ళకి చిక్కడంతో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉప్పు పీల్చుకుని చెప్పొచ్చు. మొత్తానికైతే సంబంధించినటువంటి దాన్ని అంటే అధికారులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాన్ని తీసుకెళ్లి అంటే సంబంధించిన అడవులు కూడా వదిలేస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తం అక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం ఉప్పు పీల్చుకోవడం చేస్తుంది. ప్రియా, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలానే కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగులలో కూడా కొండ చిలువ రావడం కలకలంగా మారింది. గ్రామానికి చెందిన కొంతమంది మేకల కాపర్లు కామర కొండపై మేకలు మేపుతుండగా అకస్మాత్తుగా కొండ చిలువ వచ్చినట్లు వారు చెబుతున్నారు. మేకను చుట్టుకుని తినేందుకు ప్రయత్నించడంతో కత్తులతో హతమార్చినట్లు కాపరులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కాకినాడ జిల్లాలో కొండ చిలువ కలకలం రేపింది కదా, ఇప్పుడు చనిపోయిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, జగ్గంపేట మండలం కాండ్రేరు గ్రామం వద్ద ఈ సంఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. కొంతమంది గొర్రెల కాపర్లు రోజు మాదిరిగానే ఈ రోజు కూడా కొండపైకి గొర్రెలతో, అంటే దాన్ని పెద్ద కొండ అని పిలుస్తారు, ఆ కొండపైకి ఈ రోజు ఉదయం కూడా మామూలుగానే మేకలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని మేకలు మిస్ అవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడు చూసుకున్నా గానీ మేక కనిపించకపోవడంతో వెతికినా గానీ వాటి యొక్క కనీసం డెడ్ బాడీ కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈ రోజు అంతే భాగంగానే ఈ రోజు ఒక మేకల కాపరి అయితే చూశాడు. దూరంగా వెళ్ళిన మేక అరుపులు వినబడుతున్నాయి కానీ మేక కనిపించకపోవడంతో ఆ మేక దగ్గరికి వెళ్లి పరిశీలించి చూస్తే మొత్తం ఆకుల కింద ఈ మేకపిల్ల ఉంది. మేకపిల్లని చుట్టుకుని పెద్ద కొండ చిలువ చుట్టుకుని ఉంది. దాన్ని మొత్తం కూడా ఊపిరి దిగబట్టకుండా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చంపిన తర్వాత మింగే ప్రయత్నం చేపట్టింది. ఈ నేపథ్యంలో చంపుతున్న ప్రయత్నంలో కొంతమంది కాపరైతే మాత్రం దాన్ని సాయశక్తులా పీకేందుకు ట్రై చేశారు, కానీ అది చాలా బలంగా చుట్టుకుని ఉండడంతో పీకలేకపోయారు, అంటే దాన్ని విడదీయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక గొడవళ్ళు వల్ల, అంటే పైన ఉన్న కొండలు ఆకులు కొలములు కోయడానికి పొడవాటి కత్తులు ఉంటాయి, అంటే దానికి కింద ఒక కర్ర తగిలిస్తూ ఉంటుంది. అందువల్ల ఎత్తుగా ఉన్న మొక్కలను కూడా చాలా సులువుగా ఆ కత్తితో కట్ చేయగలరు. ఆ కత్తితో భాగంగానే మొత్తం ఆ కొండ చిలువను 3 ముక్కలుగా చేసిన తర్వాత మాత్రమే, అంటే సగం కట్ చేసినా గానీ మిగతా సగభాగంతో పాటు ఆ మేకలు చుట్టుకుండడంతో, అంటే సగం భాగం ఉన్నా కానీ ఆ సగభాగం కూడా పూర్తిగా టైట్ గా ఉండటంతో ఏమాత్రం లూజ్ కాదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం 3 ముక్కలుగా కట్ చేసి మేక పిల్లను వదిలించారు. అయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల జరిగింది. అంటే ఇటీవల కాలం వర్షాలు కురుస్తుందో కొన్ని కొండ చెరువులు కొండ దిగుతున్నాయని చెప్పి కొన్ని గ్రామస్తులు అయితే ఆందోళన. గతంలో కూడా సార్లు చిన్న చిన్న ఆవుల్ని దూడల్ని కూడా కొండ చెరువు అంటే తను మింగలేకపోయినా కానీ ముందుగా చీకి దిగబట్టి లేకపోతే ప్రాణాలు కోల్పోయేలా చేయడం దగ్గర చేసినాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో
కొన్ని మేకలు అదృశ్యం కావడం వెనకాల ఇదే కొండ చెరువు ఉంటుందని చెప్పి గ్రామస్తులు భావిస్తున్నారు. ఏది ఏమన్నా కానీ కొండ చెరువుని హతమార్చిన తర్వాత గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు ప్రియా. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.